మార్నింగ్ డే స్టూడెంట్స్, మనం గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్లో పాటుగా ప్రీవియస్గా చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 చూస్తే మనకి ఇందులో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 డిస్కస్ చేసాం కదా. సో చెప్పడం మర్చిపోయాను కదా, దిస్ ఈజ్ నాగేశ్వరరావు, డైరెక్టర్ సిద్ధి స్టడీస్ విశాఖపట్నం, రైట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంతమంది 5 నిమిషాలు 10 నిమిషాలు వాచ్ చేస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు గ్రూప్ 1కి ఇంట్రెస్ట్ లేదని నేను అనుకుంటున్నా. మీరు ప్రతి వ్యక్తి ఎంత టైం వాచ్ చేస్తున్నారని నేను సాఫ్ట్వేర్లో చూస్తున్నా. ఎందుకంటే మ్యాక్సిమం మీరు వాచ్ చేసి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మీరు కామెంట్స్ కూడా నాకు రావట్లేదు. రియల్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వట్లేదు అనుకుంటే దాన్ని లీవ్ ఇట్, జస్ట్ అలా వాచ్ చేసి వదిలేయండి. నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసరికి ఎకానమీ ఒక పేపర్ కంప్లీట్గా 150 మార్క్స్కి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ 1 చేయడం అంటే అవతల క్యాండిడేట్స్లో ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువ మంది ఉంటే కదా నేను చెప్పేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు చూస్తే ఫ్యూ మెంబర్స్ అవుతారు కాబట్టి అది మీ తప్పు కూడా కాదు, వేరే విషయం. సో అలాంటి వాళ్ళు ఉంటేనే నేను ముందుకు వెళ్తాను, లేకుంటే ముందుకు స్టెప్ ఇన్ వేయలేను. ఎందుకంటే జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మంది నాతో ఇంటరాక్ట్ అయి ఉన్నారు. జేఎల్ డిఎల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రాసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపరేట్గా క్లాసులు చెబుతున్నాను, లైవ్ క్లాసెస్ అనేవి జూమ్లో. కాబట్టి మీకు లైవ్ క్లాస్ కావాలన్నా సరే పేరు నమోదు చేసుకోండి, లేకపోతే మీ కామెంట్స్ ఏంటని పెడితే దానికి అనుగుణంగా నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎనీహో ఈ పేపర్ అయితే కంప్లీట్ చేసేస్తాను, పేపర్ 5 అనేది. సో మీ నుంచి వచ్చే రెస్పాన్స్ ఆధారంగా నేను నెక్స్ట్ పేపర్స్ అనేవి మీకు చెప్పాలి లేదని డిసైడ్ అవుతాను నేను చూస్తే, రైట్. అయితే ఇక్కడ మనం చూస్తే నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ 5లో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 చూసాం. ఆ యూనిట్ 1 యూనిట్లో ఒక అంతర్లీనంగా ఉన్న ఒక టాపిక్ మనం విడిచిపెట్టడం జరిగింది. దట్ ఇస్ కాల్డ్ టెక్నాలజీ మిషన్స్. ఈ టెక్నాలజీ మిషన్స్ నుంచి ఎప్పుడు కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. చూస్తే 1985లో చూస్తే రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉండేటప్పుడు చూస్తే ఈ టెక్నాలజీ మిషన్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో షాంపెట్లోడాకి అడ్వైజరీగా పెట్టుకుంటా, అంటే ఆ రోజుకు భారతదేశం ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉంది, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ కావాలంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఒక మిషన్గా చేపట్టాలి. ఈజ్ ఎ మిషన్ మోడ్ అప్రోచ్. సో కాబట్టి అలాంటి మిషన్లో చూస్తే అప్పుడు అక్షరాస్యత తక్కువ ఉంది కాబట్టి నేషనల్ లిటరసీ మిషన్ అని, అలాగే మిల్క్ ప్రొడక్షన్కి నేషనల్ మిషన్ అండ్ వైట్ రెవల్యూషన్ అని, నేషనల్ మిషన్ అండ్ ఆయిల్ సీడ్స్ అని, ఓకే ఇలాంటి మిషన్స్, నేషనల్ మిషన్ అండ్ ఓకే ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక శక్తి మన టీకాలు ఇవ్వటం అనమాట. చూస్తే ఇలాంటి మిషన్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మిషన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయి. అందుకే కదా గ్రూప్ 1 ఏమడిగాడు, ఏంటి హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ మిషన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ టెక్నాలజీ మిషన్, నువ్వు ఏదో చూజ్ చేసుకోమని చెప్పాను నీకే. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి అలా ఇవ్వచ్చు టెక్నాలజీ మిషన్స్. అందులో చూస్తే ఇప్పుడు 3 యూనిట్ అనేది కొద్దిగా కష్టమైంది. ఇది స్పేస్ సైన్స్ సంబంధించింది. ఇది యూనిట్ 3 అండి ఇది. సో యూనిట్ 3 చూస్తే మనకి ఇది కంప్లీట్గా స్పేస్ సైన్స్కి సంబంధించిందండి. ఈ స్పేస్ సైన్స్లో చూస్తే మనకి వాడు ఏమడిగాడండి, ఒకసారి చదువుతాను చూడండి. స్పేస్ ప్రోగ్రామ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఇది ఫస్ట్ అడిగాడు. అంటే మన ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎలా ఉండేది, పాస్ట్లో ఎలా ఉండేది, సో ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంది. జస్ట్ దీనిపైన క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని మనకి క్వశ్చన్ అడగవచ్చు. ఈ క్వశ్చన్లో మనం ఏం రాసామంటే పాస్ట్లో మనకి స్పేస్ సైన్స్ ఎలా ఉండేది, ఏదైనా మనకి ఒక శాటిలైట్ మనం లాంచింగ్ చేయాలంటే మనకి ఆ కెపాసిటీ ఉండేది కాదు. మనం ఎక్కడో బైకనూరులో ఉన్న కాస్మోడ్రోమ్ నుంచి కానీ, కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి కానీ, లేకపోతే మనకి ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి కానీ లాంచింగ్ చేసుకునే వాళ్ళం కదా. మరి అలాంటిది ఈరోజు మనం ప్రజెంట్ ఏ స్థాయిలో ఉన్నామండి, మన ఉపగ్రహాన్ని మనమే లాంచ్ చేయలేని స్థాయి నుంచి విదేశీ ఉపగ్రహాన్ని మనం లాంచింగ్ చేసే స్థాయికి ఎదిగేసాం. అంటే ఒకేసారి 39, 104, 100 అలా ఒకేసారి హైయెస్ట్గా 100 పైగా శాటిలైట్స్ మనం 104 శాటిలైట్స్ మనం పంపించగలిగామంటే ఇట్స్ వెరీ మార్వలెస్ అచీవ్మెంట్ ఇన్ అవర్ స్పేస్. ఓకే, రీనా అని చెప్పడం జరుగుతుంది చూస్తే. కాబట్టి ప్రజెంట్ చూస్తే ఇలాగ రావడానికి కారణం ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరు, రైట్. సో మనకి ఆ సైంటిస్ట్ కోసం అడగవచ్చు, లేకపోతే ఇండియన్ స్పేస్ సైన్స్ డెవలప్మెంట్ అడగవచ్చు, ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు. ఫ్యూచర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తే లేటెస్ట్గా చూడండి, ఒక అప్కమింగ్ వచ్చింది ఏంటిది మనకి ఏశాట్. ఓకే, ఈ ఏశాట్ అనేది
ఈ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని మనం కూల్చేయడం, శాటిలైట్ని కూల్చేయడం. శాటిలైట్ కూల్చేసామనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, కమ్యూనికేషన్ వ్యవస్థలో శత్రు దేశాలు నాశనం అవుతుంది. అలాంటి ఏసాట్ టెక్నాలజీ, ఈ ఏసాట్ టెక్నాలజీ అనేది చూస్తే యాంటీ శాటిలైట్ సిస్టమ్ అని చెప్తామండి. ఏసాట్ మీన్స్ యాంటీ శాటిలైట్ సిస్టమ్. ఖచ్చితంగా నవంబర్లో గ్రూప్ 1 రాసే వాళ్ళకి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఏసాట్ మీద ఇస్ వెరీ వెరీ అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్లో ఇదనమాట చూస్తే ఏసాట్ టెక్నాలజీ. అలాగే మనకి ఒకప్పుడు చూడండి జీపీఎస్ వ్యవస్థ భారతదేశం లేదు. అమెరికాకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉన్నది, రష్యాకు ఉంది గ్లోనాస్, జపాన్కి ఉంది క్వాసిజెనిత్, చైనాకు ఉంది బిడావ్, యూరోపియన్ యూనియన్కి ఉంది గెలీలియో. ఇలాంటి జీపీఎస్ వ్యవస్థ భారతదేశం లేదు. కాబట్టి భారతదేశం అనేది ఈరోజు మనకి ఒక జీపీఎస్ వ్యవస్థ డెవలప్ చేసుకుంది. దట్స్ కాల్డ్ నావిక్ అని మనకి పేరు పెట్టాం కదా. ఈ నావిక్ చూస్తే నావిగేషన్ బై ఇండియన్ శాటిలైట్స్, ఇండియన్ కన్స్టలేషన్, రైట్. ఈ యొక్క ఇండియన్ కన్స్టలేషన్లో చూస్తే మనకి ఎన్ని ఉపగ్రహాలండి, 7 ఉపగ్రహాలు ఉంటాయి చూస్తే. కాబట్టి ఈ నావిక్ అనేది చూస్తే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు రాయండి, ఇది ఇంపార్టెన్స్ ఉంది. ఇందులో ఉన్న శాటిలైట్స్ కోసం మనకి అడగొచ్చు. IRNSS కదా ఈ శాటిలైట్ చూపించండి. IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్తాం. IRNSS అని 1A 1B 1C 1D అలా వచ్చాయి కదా. సో దీనికోసం డీటెయిల్గా లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే మనకి పరిచయం కాబట్టి ఇక్కడ డీటెయిల్గా మాట్లాడాలి. అంటే క్వశ్చన్ ఇక్కడ మనం రావచ్చు, ఎస్ఆర్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఖచ్చితంగా మన ప్రశ్న అనేది వచ్చే అవకాశం అనేది 99% మనకి ఉంది చూస్తే, రైట్. కాబట్టి ఇక్కడ చూస్తే స్పేస్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో ఫ్యూచర్ ఏంటంటే మనకి ప్రపంచంలో చూస్తే మనమే ఇంటర్ప్లానెటరీ డిసిప్లిన్కి వెళ్ళాం. ఇంతవరకు మనకి ఇంటర్ప్లానెటరీ డిసిప్లిన్కి భారతదేశం వెళ్ళలేదు కదా. సో ప్రపంచ దేశాల్లో మనకి అమెరికా వీళ్ళంతా వెళ్ళారు. అంటే ఇంటర్ప్లానెటరీ అంటే ఏంటండి, ఇంకో గ్రహం మీదకి వెళ్ళాలి అంతే కదా ఇంటర్ప్లానెటరీ డిసిప్లిన్ అంటే. మనం ఇంకో గ్రహం మీద దేనికి వెళ్ళామంటే మార్స్ పైకి వెళ్ళాం కదా. మార్స్ పైకి మనకి మార్స్ ఆర్బిటర్ మిషన్. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది మనకి వేసాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ డిసిప్లిన్ ఇన్ శాటిలైట్ ఇన్ ఇండియా అని చెప్తాం. ఇంకో గ్రహం పైకి, అలాగే చంద్రుడిపైకి అఫ్కోర్స్ చంద్రుడు అనేవాడు ఒక ఉపగ్రహం, శాటిలైట్ కదా, శాటిలైట్. కాబట్టి ఈ చంద్రుడిపై కూడా మనం పంపించడం జరిగింది చూస్తే. చంద్రయాన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మన టెక్నాలజీని మనం ఎన్రిచ్మెంట్ చేసుకున్నాము. ఒకప్పుడు ఇండియాలో క్రయోజెనిక్ టెక్నాలజీ లేదు. సో క్రయోజెనిక్ టెక్నాలజీ కోసం ఇంకొకరిపై ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ క్రయోజెనిక్ టెక్నాలజీ. ఖచ్చితంగా క్రయోజెనిక్ టెక్నాలజీ కొన్ని ప్రశ్న అడుగుతాడు, ఈ క్రయోజెనిక్, రైట్. సో ఎందుకంటే మన జిఎస్ఎల్వి వెహికల్లో 3rd స్టేజ్లో మనకు వాడేది ఇదే కదా, ఈ యొక్క క్రయోజెనిక్ టెక్నాలజీ కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉన్న అంశాలు ఏంటి ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి అయిపోయిన తర్వాత చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అని అడిగాడండి ఒకటి ఫస్ట్, రైట్. ఇస్రో కోసం మనకి ఎలాగ ఇవ్వచ్చండి, ఒకటి ఇస్రో కోసం చూద్దాం. ఇస్రో చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో చూస్తే మనకి ఎలాగ అడగవచ్చు, ఇస్రో ఎవల్యూషన్ ఏమి అడగండి. ఇస్రో యొక్క బ్రాంచెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇస్రో యొక్క బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ నుంచే మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది చూస్తే, రైట్. 10 మార్కులకి పెద్దగా ఏమివ్వడు, బేసిక్ కాన్సెప్ట్స్, ఈ బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఇస్తాడు. అయితే ఇస్రో బ్రాంచెస్ అంటే అందరూ రాసేస్తాం, ప్రతి దానికి దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ బ్రాంచెస్లో చూడండి ఒకసారి, మనకి ఇస్రో బ్రాంచెస్లో చూస్తే మనకి ఒకటి షార్, రైట్. ఇస్రో బ్రాంచెస్ షార్ అంటే ఏంటండి, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అని చెప్పేస్తారు అందరూ కూడా. ఎవరు స్టూడెంట్ క్వశ్చన్ అంటే అది కాదండి. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ సెంటర్, దాన్ని 2002లో ప్రొఫెసర్ సతీష్ ధవన్ పేరు మీదుగా మార్చారు. SDSC అని పేరు మార్చారు. SDSC ప్రొఫెసర్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అని పేరు మార్చడం జరిగింది. హై ఆల్టిట్యూడ్ రేంజ్ సెంటర్ కోసం చూస్తే మనం ఇక్కడ నుంచి శాటిలైట్స్ అనేవి లాంచింగ్ చేయడం జరుగుతుంది. మన నెల్లూరు జిల్లాలో ఉన్న పులికాట్ లేక్లో ఐలాండ్లో ఇది ఉంది దీని ఇన్ఫర్మేషన్. అలాగే చూస్తే మీకు MCF మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, ఇది ఎక్కడ ఉందండి, హాసన్ దగ్గర ఉంది. ఈ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఏంటంటే మాస్టర్ కంట్రోల్ అంటే శాటిలైట్ లాంచింగ్ చేసాక కంట్రోల్ సిస్టమ్ అంతా అక్కడ ఉంటుందని అర్థం కదా. ఇది హాసన్లో ఉండదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆబ్జెక్టులు అడిగాడు అని దానికోసం రాయాలి మనం చూస్తే. అలాగే PRL ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో PRL ఇది
మనకి మొట్టమొదటిసారిగా ఫస్ట్ గుజరాత్లో మనకి అహ్మదాబాద్లో ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే మన స్పేస్ సైన్స్ పైనీర్ లేదా ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఇన్ ఇండియా అంటే ఎవరండి? విక్రమ్ సారాభాయ్ గారు, రైట్? సో కాబట్టి ఆయన ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం స్పేస్లోకి వెళ్ళేటప్పుడు రేడియేషన్ ఉంటుంది, ఆ రేడియేషన్ కోసం ముందు స్టడీ చేయాలి. రేడియేషన్ కోసం స్టడీ చేయకుండా వెళ్తే మనకి ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మొబైల్ యాక్టివిటీ అని చెప్తాం. షూట్ వేసుకుంటారు కదా, షూట్ వేసుకుని పైకి వెళ్తారు కదా, పైకి వచ్చేటప్పుడు చూస్తే ఆ కోట్ ఎందుకంటే ఆ టెరెస్ట్రియల్ రేడియేషన్ని ఈ యొక్క స్పేస్లో ఉన్న రేడియేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట మనకి. కాబట్టి అలాగే స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, ఎస్సిఎస్సి స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్. ఇలా చూస్తే నెక్స్ట్ స్ట్రాక్, ఓకే, ఇండియన్ ఐఎస్టిఆర్ఎస్, ఎస్ట్రాక్ ఇండియన్ శాటిలైట్ టెలిమెట్రీ అండ్ ట్రాకింగ్ ఆర్గనైజేషన్. అలాగే చూస్తే మనకి రెండోది ఏంటండి, లిక్విడ్ ప్రపోల్షన్ సిస్టమ్ సెంటర్, ఎల్పిఎస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు. మన స్పేస్ సైన్స్ యొక్క దిశ మనకి ఎక్కువగా క్రయోజెనిక్ టెక్నాలజీలో ఇదే ఇంపార్టెన్స్. క్రయోజెనిక్ టెక్నాలజీ చూస్తే స్పేస్ సైన్స్లో లిక్విడ్ ప్రపోల్షన్ సిస్టమ్ సెంటర్ ఒకటి మనకి బెంగళూరులో ఉంది, రెండు మహేంద్రగిరి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మహేంద్రగిరి చూస్తే మనకి ఎక్కడ ఉందండి? మహేంద్రగిరి పర్వతం కాదండి ఇది. ఆ మహేంద్రగిరి అయితే కన్యాకుమారి దగ్గర ఉంటుంది. సో ఈ మహేంద్రగిరిలో మనకి ఇది క్రయోజెనిక్ ఇంజిన్స్ అనేవి టెస్టింగ్ ల్యాబ్ అనమాట. ఇది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ కోసం అడగవచ్చు. దానికోసం కూడా క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటి? సో మనకి ఇలాంటి బ్రాంచెస్ ఎలా ఉన్నాయండి ఇందులో. అలాగే మనకి యాంట్రిక్స్ కార్పొరేషన్ ఈజ్ ఎ కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఇస్రో. యాంట్రిక్స్ కార్పొరేషన్. ఇలా చూస్తే మీకు ఇంకా ఎంఎస్టీ రేడార్, ఓకే, మాస్టర్, ఓకే, మెసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్ మొత్తం దాని గురించి స్టడీ చేయడం అనమాట. మన తిరుపతి దగ్గర గాదేకిలో ఉంది కదా, సో ఇది ఒకటి అనమాట. అలాగే ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా బ్రాంచెస్గా మనకి చెప్పవచ్చు అండి. అవి డైరెక్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్. సో దానికోసం క్లియర్గా మీకు తెలిసి ఉండాలి. ఈజ్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్. అలాంటి ఫండమెంటల్ క్వశ్చన్ మిస్ అయితే నువ్వు గ్రూప్ 1 ఉందా ఇంకేముంటుంది ఇక. ఎందుకంటే అందరూ బాగా రాస్తారు. ప్రతి పేపర్లో మీకు 5 పేపర్స్ ఎస్ఏ పక్కన పెట్టండి, రిమైనింగ్ 4 పేపర్స్లో ఒక పేపర్లో 2 క్వశ్చన్లు వీక్ అయిపోయి అనుకోండి. ఒక పేపర్లో 2 క్వశ్చన్లు వీక్ అయ్యావు అనుకోండి. 2 క్వశ్చన్స్ దగ్గర మీరు చూస్తే ఒక 2 క్వశ్చన్లు తెలియదు, పెద్ద ఏదో వీకావు, పెద్దగా ఎఫెక్టివ్ లేదు. నీ ప్రత్యర్థి 2 క్వశ్చన్లు బాగా రాస్తాడు. 2 క్వశ్చన్లు బాగా రాస్తే ఆడికంటే ఒక్కొక్క దానికి 6 మార్కులు ఉంటే 12 మార్కులు నీకు ఎడ్జ్లో ఉంటాడు. నీకంటే ముందున్న వ్యక్తి ఎడ్జ్లో ఉంటాడు. మరి 4 పేపర్ల దగ్గర 4, 12, 48 మార్కులే వెనకబడి ఉంటే నీకు ఇంటర్వ్యూ ఎక్కడ వస్తుంది? అసలు ఇంటర్వ్యూ రాదు, రైట్? అంటే యువర్ కాంపిటెంట్ పర్సన్, అంటే రిజర్వేషన్ అన్నీ కూడా అన్నీ పక్కన పెడితే ఓపెన్ నేను మాట్లాడుతున్నా, రైట్? కాబట్టి అన్ని క్వశ్చన్లు, టఫ్ క్వశ్చన్స్ అన్నీ మనం ఖచ్చితంగా ఏ యాంగిల్లో వస్తే ముందు ఊహించగలగాలండి. ఆ ఊహించగలిగితే అక్కడ మన పరాభవం అనేది ఎదురు కాదు కదా. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ అడుగుతాడు, స్పేస్ సైన్స్లో బేసిక్స్ అడుగుతున్నాడు, ఓకే. ప్రీవియస్ క్వశ్చన్లో ఏమడిగాయండి? ఒకటి, వాట్ ఈజ్ శాటిలైట్? శాటిలైట్ అంటే ఏంటి అని క్వశ్చన్ వేసాడు, రైట్? తెలియదు ఎవరు కూడా. ఉపగ్రహం అంటే ఏంటి? సో అసలు శాటిలైట్స్ అంటే ఏంటంటే 2, ఒకటి న్యాచురల్ సహజమైనవి, 2 ఆర్టిఫిషియల్ కృత్రిమైనవి. మనం ఈ ఆర్టిఫిషియల్ కోసం చదువుతున్నాం, రైట్? ఆర్టిఫిషియల్ మనిషికి కావాల్సినటువంటి యొక్క డిజైర్డ్ అంబిషన్స్ని మనకు కావాల్సినటువంటి విధంగా మర్చిపోయి మనకి దాని సర్వీసెస్ పొందడం చూస్తే ఇది భూమి చుట్టూ తిరిగేటువంటి ఒక మ్యాన్ మేడ్ మిషన్ ఈస్ కాల్డ్ శాటిలైట్. మనం చూస్తే అయితే ఇక్కడ ఏమైనా నెక్స్ట్ క్వశ్చన్ జీపీఎస్ అంటే ఏంటి అడిగారు, ఓకే, రైట్? జీపీఎస్ అంటే ఏంటి? ప్రీవియస్ గ్రూప్ 1 అడిగే క్వశ్చన్లు అన్నీ కూడా ఒక మార్కు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. రెండోది, హౌ మెనీ శాటిలైట్స్ ఆర్ ఇన్ జీపీఎస్ సిస్టమ్, రైట్? సివిఎస్ సిస్టమ్ ఎన్ని శాటిలైట్స్ ఉండాలి? ఇన్ని శాటిలైట్స్ ఉంటే ఉన్న ఇష్టం ఇబ్బంది, మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి? మూడో క్వశ్చన్ అదే ట్యాగ్, దీనికి 2 మార్కులు, 3 మార్కులు అయిందా? నెక్స్ట్ ఒకే క్వశ్చన్ చూడండి ఎలా కవర్ చేసుకొచ్చాడు. హౌ మెనీ శాటిలైట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ట్రేస్ ఎ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అన్నాడండి.
అంటే ఏంటి, భూమిపై ఉన్న ఒక వ్యక్తిని నువ్వు కనిపెట్టడానికి ఎన్ని ఉపగ్రహాలు కావాలి అని అడుగుతున్నాడు అవునా. సో అంటే ఏంటి, ఈ యొక్క అదొక 6-7 మార్కులు. అంటే ఏంటి, మీకు ఈ జీపీఎస్ వ్యవస్థ నావిగేషన్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఈ నావిగేషన్లో చూస్తే మనం చూడండి, సాధారణంగా ఈ జీపీఎస్ వ్యవస్థలో ఉన్నటువంటి నార్త్ టు సౌత్ తిరుగుతుంటాయి శాటిలైట్స్, నార్త్ టు సౌత్. ఇలా ఎందుకు తిరుగుతాయంటే, ప్రతి భూమి అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతుంది కదా. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ తిరిగేటప్పుడు ప్రతి భూమి మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా శాటిలైట్కి ఆపోజిట్గా కరెక్ట్గా శాటిలైట్ కింద నుంచి వెళ్ళాలి. సో మీరు శాటిలైట్ ఫోన్ కానీ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది చూస్తే. శాటిలైట్ ఫోన్ యొక్క ఇంపార్టెన్స్ అది. శాటిలైట్ ఫోన్ అంటే దాని సిగ్నల్స్ మనకి ఏంటి, టవర్ నుంచి కాదండి. ఈ సెల్ ఫోన్ వేరు, శాటిలైట్ ఫోన్ వేరు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ కనెక్ట్ అవుతుంటాయి. సిగ్నల్స్ కనెక్ట్ అవ్వాలంటే సాధారణంగా కంప్లీట్ ఎర్త్ని కవర్ చేయాలనుకోండి 24 శాటిలైట్స్ కావాలి కంప్లీట్గా. అదే అడుగుతున్నాడు, హౌ మెనీ శాటిలైట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ట్రేస్ ఏ మ్యాన్. 24 శాటిలైట్స్ని బై 4 చేయండి, ఓకే, 6 గ్రూప్స్గా ఏర్పడతాయండి. 6 గ్రూప్స్గా ఫార్మ్ అవుతాయి. అంటే ఒక గ్రూప్లో ఎన్ని ఉంటాయండి, 4 శాటిలైట్స్ ఉంటాయి. చూస్తే ఒక గ్రూప్లో 4 శాటిలైట్స్ ఉంటాయి. కాబట్టి ఆ 4 శాటిలైట్స్ అలా తిరుగుతూ ఒక గ్రూప్గా తిరుగుతూ ఉంటే 6 గ్రూప్స్కి వెళ్తే నీ భూమి పైన ఈ శాటిలైట్ సిగ్నల్స్ అన్నీ కూడా మనకి ట్రాన్స్మిట్ అవుతుంటాయి చూస్తే. కాబట్టి ఒక వ్యక్తి ఎక్కడో మాట్లాడుతున్నాడు, మాట్లాడేటప్పుడు శాటిలైట్ ఫోన్లో వాడిని ట్రేస్ చేయాలంటే ఎన్ని శాటిలైట్స్ కావాలి, 3 నుండి సరిపోతాయండి. 3 పాయింట్స్ ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఈ యొక్క ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పవచ్చు. అబూ సలీం ఎలా దొరికిపోయాడు మరి, పోర్చుగల్లో ఉన్నాడు. పోర్చుగల్లో అంటే అబూ సలీం అంటే మనకి సినిమా తీసింది కదా మోనికా బైడ్, ఎవరో తాజ్మహల్ సినిమా హీరోయిన్, ఆమెని మ్యారేజ్ చేసుకున్నారు కదా. అది అబూ సలీం ఏం చేశాడు, ముంబైలో ఒక కార్లో బాంబులు పెట్టి అపార్ట్మెంట్లో తీసుకుని మొత్తం బ్లాస్ట్ చేస్తే 250 మంది చనిపోయారు అపార్ట్మెంట్లో చూస్తే. వాడు పోర్చుగల్లో ఉంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిందే ఇంటర్పోల్ అనేది. సో అమెరికా వాడు కనిపెట్టాడు పలానా డోర్ నెంబర్లో ఉన్నాడని, రైట్. బికాజ్ వాడు శాటిలైట్ ఫోన్ యూజ్ చేయటమే దానికి కారణంగా చెప్పుకోవచ్చు ఈ నావిగేషన్ వ్యవస్థ. కాబట్టి ఇక్కడ మనకి స్పేస్ సైన్స్లో మనకి ఏంటి వచ్చు అంటే చూస్తే వాడు సిలబస్ అయితే పైన ఇచ్చాడండి, బట్ క్వశ్చన్స్ మాత్రం డెప్త్గా ఉంటాయి. ఆ స్పేస్ సైన్స్కి వచ్చేసరికి మనం ఏం చదవాలి ఇక్కడ, నెంబర్ 1 ఈజ్ శాటిలైట్ అంటే ఏంటి చదవాలి. అంటే మీకు ఒక బొమ్మ వేస్తాను చూడండి, ఒక బొమ్మ వేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఇక్కడ చూడండి, ఇది శాటిలైట్ అండి, దిస్ ఇస్ శాటిలైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటండి, ఈ శాటిలైట్ మోసుకుపోయే వెహికల్ అండి, ఇది వాహనం, ఇది రైట్ వెహికల్. అంటే వెహికల్ టెక్నాలజీ ఎలా దేని మీద ఆధారపడి ఉంటుందండి, నీ శాటిలైట్ బరువు మీద ఆధారపడి ఉంటుంది. నీ శాటిలైట్ బరువు పెరిగిందనుకోండి, ఈ వెహికల్ టెక్నాలజీ అనేది మనకి మార్చాలి. సో ఎంత బరువు అయితే అంత పెద్ద మనిషి మోసుకెళ్తాడు, అట్లాను ఈ వెహికల్ టెక్నాలజీ. కాబట్టి వాటి ఏంటి, ఈ శాటిలైట్స్ కోసం ఇండివిజువల్ ఏదో శాటిలైట్స్ కోసం అడగవచ్చు, ఇండివిజువల్ శాటిలైట్స్ ఏదో దానికి అడగవచ్చు, రైట్. ఇంతకుముందు ఎడ్యూసాట్ అడిగాడు, ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నటువంటి ఫస్ట్ శాటిలైట్ ఎడ్యూసాట్స్. అలాగే వాతావరణ మెగాట్రాపిక్స్, తర్వాత కల్పన అడగవచ్చు. లేటెస్ట్గా చాలా ఉన్నాయి, రైట్. ఇప్పుడు వెహికల్ టెక్నాలజీ, ఈ వెహికల్ టెక్నాలజీలో మనకి కంపల్సరీ క్వశ్చన్ అండి ఈసారి రాబోయే గ్రూప్ వాళ్ళు వెహికల్ టెక్నాలజీ ఏంటండి. ఈ వెహికల్ అంటే ఏంటండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, 3 స్టేజ్లు కదా, కొన్ని 4 స్టేజ్లు ఉంటుంటాయి. అయితే ఈ వెహికల్ టెక్నాలజీలో ఫస్ట్ ఏంటండి ఎస్ఎల్వి, ఓకే, శాటిలైట్ లాంచింగ్ వెహికల్, దాని ప్రాపర్టీ చెప్పను. రెండోది ఏఎస్ఎల్వి, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఆగ్మెంట్ అంటే ఈజ్ ఎ డెవలప్డ్ వర్షన్. అంటే ఈ శాటిలైట్ బరువు పెరిగిందనుకోండి, తీసుకుపోయి పెట్టాలి, ఆర్బిట్లో పెట్టాలి, రైట్, ఆర్బిట్లో పెట్టాలి. ఆర్బిట్ అంటే ఏంటి చెప్తాను తర్వాత. ఆర్బిట్ అంటే కూడా అడగవచ్చు మీకు. దాని ఏంటి పిఎస్ఎల్వి, దీని అడ్వాంటేజెస్ ఏంటి, జిఎస్ఎల్వి, దీని అడ్వాంటేజ్ ఏంటి. సో కాబట్టి జిఎస్ఎల్వి మార్క్ 3 కొత్తగా వచ్చిందండి, ఇది మీకు అడుగుతాడండి. మార్క్ 3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూస్తే. కాబట్టి ఈ ఎవల్యూషన్ మనకి అడగవచ్చు. అంటే ఏంటి ఈ యొక్క వాహనం యొక్క ఇంపార్టెన్స్ అండి, ఈ జిఎస్ఎల్వి వాహనంతో ప్రవేశపెట్టేటువంటివన్నీ కూడా ఏంటంటే భూమి నుంచి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఆ జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటే ఏంటండి, స్టేషనరీ పాయింట్ అనమాట. భూమి యొక్క స్టేషనరీ పాయింట్, స్థిర కక్ష అనేది చెప్తాం. స్థిర కక్ష ఎక్కడ ఉంటుందండి, 36,000 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. ఎంతండి, 36,000 కిలోమీటర్ల హైట్లో ఉంటుంది.
ఆ కక్షలో పెట్టాలంటే ఈ జిఎస్ఎల్వి వాహనం కానీ జిఎస్ఎల్వి మార్క్ 3 కానీ మనం యూజ్ చేయాలి. ఎందుకంటే దీనికి థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మోసుకుపోయేటువంటి అప్వర్డ్ థ్రస్ట్ అని చెప్తారు. థ్రస్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి. ఎందుకు థ్రస్ట్ క్రియేట్ చేస్తాయంటే ఈ థర్డ్ స్టేజ్ ఉంది కదా, ఇక్కడ మనం క్రయోజనిక్ ఇంజిన్ వాడతామండి. ఈ క్రయోజనిక్ ఏముంటుందండి, లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్. అవి మైనస్లో ఉంటాయి, -182, అది -253 దగ్గర ఉంటాయి. హైడ్రోజన్ చూస్తూ ఆక్సిజన్ అనేది, హైడ్రోజన్ -250 నుంచి ఉండొచ్చు, ఆక్సిజన్ అనేది -183 దగ్గర ఉంటుంది. అంత తక్కువ టెంపరేచర్ ఉంచుతారు, ఎందుకంటే దాని వాల్యూమ్ తగ్గిపోతుంది అనమాట చూస్తే. అందుకే అది ఇక్కడ థర్డ్ స్టేజ్లో పనిచేస్తుంది క్రయోజనిక్ అనేది. కాబట్టి ఈ క్రయోజనిక్ వచ్చేసరికి మనకి ఏంటంటే సాధారణంగా ఎక్కువ పుషప్ వస్తుంది, హెవీ పుషప్ అనమాట. అందుకే మనకి ఈ 36,000 కిలోమీటర్స్ హైట్లో మనం ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా మనకి క్రయోజనిక్ ఇంజిన్ కావాలి. కాబట్టి క్రయోజనిక్ టెక్నాలజీ పని మనకి ఇవ్వచ్చు, వెహికల్ టెక్నాలజీ పని ఇవ్వచ్చు. దెన్ ఆర్బిట్ అన్నాం కదా, వాట్ ఈజ్ ఆర్బిట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అని అనవచ్చు. ఆర్బిట్ అంటే ఏంటి, ఉపగ్రహం తిరిగేటువంటి పాత్, ఉపగ్రహం అనేది ఎలా తిరుగుతుంది భూమి చుట్టూ, ఆ పాత్నే మనం ఆర్బిట్ అని చెప్తామండి. ఆ పాత్ ఎలాగ ఉండొచ్చండి, చూడండి, ఉపగ్రహం తిరిగే పాత్ అనేది దాన్ని ఆర్బిట్ అని చెప్తాం. ఇప్పుడు ఈ వెహికల్ మోసుకుపోయి శాటిలైట్ ఎంత హైట్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేదే కదా. సో దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటే 900 కిలోమీటర్ల వరకు, మీడియం ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయిన శాటిలైట్స్ అని ఇక్కడే పెడుతున్నాం ఎక్కువ, దాన్ని ఇక్కడ పెడుతున్నాం తప్ప ఇక్కడ పెట్టట్లేదు, అవసరం లేదు కూడా, రైట్. అందుకే హై ఎర్త్ ఆర్బిట్నే జియో స్టేషనరీ పాయింట్ అని చెప్తామండి. స్టేషనరీ పాయింట్, దీనికోసం ఆబ్జెక్టివ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఏంటంటే ఈ జియో స్టేషనరీ పాయింట్ అక్కడ మనం ఏదైనా 36 కిలోమీటర్ హైట్లో మనకి పెట్టాలనుకోండి దీన్ని. సో కాబట్టి ఖచ్చితంగా మనకి జిఎస్ఎల్ వాహనాన్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జియో స్టేషనరీ పాయింట్. దాన్నే క్లార్క్స్ ఆర్బిట్ అని కూడా చెప్తాం, దాన్నే క్లార్క్స్ ఆర్బిట్ కూడా చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆర్బిట్స్ కోసం మనం చదువుకోవాలి, రైట్. ఈ ఆర్బిట్లో ఉన్నటువంటి మనకి పెడితే దాని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మనకి. రెండోది ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ శాటిలైట్ కోసం, ఈ శాటిలైట్ ఏంటి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ శాటిలైట్లో చూస్తే మనకి ట్రాన్స్పాండర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం చదవాలి. ట్రాన్స్పాండర్స్ అంటే సిగ్నల్స్ రిసీవ్ చేసుకుని రీడైరెక్ట్ చేస్తాం భూమికి అనమాట. ఇక ట్రాన్స్పాండర్ ఉందనుకోండి, భూమిపై నుంచి సిగ్నల్స్ అనేది దానికి అప్లింకింగ్ అవుతాయి. మన టీవీ, నేను ఎన్టీవీ ఏదన్నీ కూడా చూస్తే ఒక యాంటీనా పెడుతున్నారు, లైవ్ ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి భూమిపై నుంచి సిగ్నల్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అప్లింకింగ్ ఫ్రీక్వెన్సీ, దిస్ కాల్డ్ డౌన్ లింకింగ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఈ డిటిహెచ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్. ఓకే, టాటా స్కై కానీ, రిలయన్స్ టీవీ కానీ, ఎయిర్టెల్ టీవీ కానీ అన్నీ కూడా ఇదే ఇలా తీసుకుని పంపిస్తున్నాయి. దట్స్ కాల్డ్ యువర్ ట్రాన్స్పాండర్స్ అంటే ఎస్ బ్యాండ్ అంటే ఏంటి, ఎల్ బ్యాండ్ అంటే, కేఏ బ్యాండ్ అంటే ఏంటి, కేఏ బ్యాండ్ అంటే ఏంటి, కేయూ బ్యాండ్, కేఏ బ్యాండ్, ఇవన్నీ కూడా మనం చూసి సి బ్యాండ్, ఎక్స్టెండెడ్ సి బ్యాండ్, ఈ ట్రాన్స్పాండర్స్ అన్నీ కూడా చదవాలి. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శాటిలైట్కి వస్తే ట్రాన్స్పాండర్స్, వెహికల్కి వస్తే ఎవల్యూషన్, ఆర్బిట్కి వస్తే ఈ 3. ఇది బేసిక్ కండిషన్స్ అండ్ స్పేస్కి వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి అవ్వచ్చు, రైట్, ఏంటి అవ్వచ్చు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ సిలబస్లో ఏమన్నాడంటే ఇస్రో, దాని బ్రాంచెస్, దాని యాక్టివిటీస్, దాని అచీవ్మెంట్స్ అన్నీ అన్నాడండి. సో ఈ మధ్య ఇస్రో ప్రవేశపెట్టిన శాటిలైట్స్ ఏంటి, యాక్టివిటీ కింద వస్తుంది. దాని అచీవ్మెంట్స్ ఏంటి, దాని యొక్క సక్సెస్ రేట్ అవన్నీ మనం చూద్దాం తర్వాతను. అయితే శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా, ఓకే, అండ్ యూజ్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అన్నాడు. అంటే ఈ యొక్క ఉపగ్రహాలు అనేవి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే ఎలా అండి, డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ అన్నాడు కాబట్టి అన్నీ చదవాలి. లైక్ అంటే అది చెప్పలేదు ఇక్కడ. ఓకే, అగ్రికల్చర్లో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇండస్ట్రీలో ఎలా ఉపయోగపడుతున్నాయి, పరిశ్రమలో ఇండస్ట్రీలో ఎలా ఉపయోగపడుతున్నాయి, అలాగే చూస్తే మనకి హెల్త్ సెక్టర్లో ఎలా ఉపయోగపడుతున్నాయి, దాని ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎలా ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క శాటిలైట్స్ అంతరిక్ష అనువర్తనాలని చెప్తాం. ఓకే, అలాగే రెండోది ఏంటంటే అడిగాడు కమ్యూనికేషన్లో, ఓకే, ఎలాగ ఉపయోగపడుతున్నాయి, కమ్యూనికేషన్లో ఎలాగ ఉపయోగపడుతున్నాయి, ఇది మనకి దీని అప్లికేషన్స్ అండి. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం చూస్తాం. అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉపయోగపడుతున్నాయి, వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే అర్థం ఏంటండి, వాతావరణ అంచనా, ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇది నాట్ అన్నీ ఇంపార్టెంటే, ఒకటని కాదు, అన్నీ ఇంపార్టెంటే.
కాబట్టి వ్యవసాయ రంగంలో ఎలాను అగ్రికల్చర్ సెక్టర్లో ఇప్పుడు అన్నీ కూడా మనకి 10 మార్కుల క్వశ్చన్ అండి. అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉపయోగపడుతుంది, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో పార్ట్ ఏంటండి, రిమోట్ సెన్సింగ్. ఈ రిమోట్ సెన్సింగ్ కోసం మనం మాట్లాడదాం ఒకసారి. ఈ రిమోట్ సెన్సింగ్ కూడా స్పేస్ అప్లికేషనే కదా. ఓకే, రిమోట్ సెన్సింగ్. ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా వ్యవసాయ రంగం ఎలా ఉపయోగపడుతుంది, రిమోట్ సెన్సింగ్ యొక్క అప్లికేషన్ ఇండస్ట్రీలు ఎలా ఉన్నాయి, రిమోట్ సెన్సింగ్ హెల్త్, ఎడ్యుకేషన్, రిమోట్ సెన్సింగ్ యొక్క ఉపయోగాలు మేజర్గా ఈ 2 ఎక్కువ ఉన్నాయని చూస్తే, రైట్. రిమోట్ సెన్సింగ్ యొక్క అప్లికేషన్ ఎక్కువగా ఆ 2 ఉన్నాయి. అసలు రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి, రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి అడగవచ్చు. ఇది కూడా స్పేస్ అప్లికేషనే. రిమోట్ సెన్సింగ్ లేదు, రిమోట్ సెన్సింగే అంటే ఏంటి. గతసారి ఏమి ఇచ్చాడంటే ప్రశ్న, రిమోట్ సెన్సింగ్ అనేది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో రిమోట్ సెన్సింగ్ యొక్క అనువర్తనాలని చెప్పండి అని అన్నాడు. వాట్ ఈస్ ఎ రిమోట్ సెన్సింగ్? సో వితౌట్ యాక్చువల్ కాంటాక్ట్ టు ద ఎర్త్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డిటెక్టెడ్ ఫార్ అవే ఫ్రమ్ ద ఎర్త్. భూమిపై ఉన్నటువంటి ఒక సహజ వనరుల యొక్క ఉనికిని భూమిని ప్రత్యక్షంగా తాకకుండా అంతరిక్షం నుంచి మన దాని యొక్క ఉనికిని కనుగొనే విధానాన్ని రిమోట్ సెన్సింగ్. అయితే రిమోట్ సెన్సింగ్ అనేది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది, లైట్ రిఫ్లెక్షన్. సూర్యకాంతి పడేటప్పుడు ఏమవుతుందండి, ప్రతి ఆబ్జెక్ట్ మీద పడి అది కొంత తరంగ దైర్ఘ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ తరంగ దైర్ఘ్యం ఆధారంగా ఇక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి అని రిమోట్ సెన్సింగ్ ద్వారా మనకి అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. చూస్తే రిమోట్ సెన్సింగ్ ద్వారా అనాలిసిస్ అనేది మనకి చేయడం జరుగుతుంది. కాబట్టి లైట్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ పైన ఇది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఫిషింగ్ పొటెన్షియల్ జోన్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి. సో రిమోట్ సెన్సింగ్ చెప్పవచ్చు. మనకి ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్స్ ఎంతెంత ఏరియాకి ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్ జనరేషన్ ఏంటి, ఫ్లడ్ జనరేషన్ ఏరియా ఎలా ఉంది, ఇవన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా చెప్పవచ్చు. ఫారెస్ట్స్ ఎస్టిమేషన్ సారీ. అయితే ఫారెస్ట్ ఎస్టిమేషన్కి వచ్చేసరికి మనకేంటి, మాన్యువల్ ఎస్టిమేషన్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు, రైట్. నీకే పంపించితే సర్వే చేయమని ఏ చెట్టు కింద కూర్చో రాసుకొని వచ్చేస్తాం. కాబట్టి అందుకే రిమోట్ సెన్సింగ్ ద్వారా ఎస్టిమేషన్ ఇస్ కరెక్ట్ ఎస్టిమేషన్ ఫారెస్ట్ ఏరియా. అలాగే సీ ఎన్క్రోచ్మెంట్, సముద్రం ముందుకు వస్తుందా, తీరాన్ని కోతలా జరుగుతుంది, లేదా మడవులు ఎలాగ విస్తరించి ఉన్నాయి, మడవులు కట్ అవుతున్నాయా, దాన్ని ఎన్క్రోచ్మెంట్ అవుతుందా, దాన్ని అఫారెస్టేషన్ అవుతుందా, ప్రాంతంలో డిఫారెస్టేషన్ అవుతుందా, ఇవన్నీ రిమోట్ సెన్సింగ్ యొక్క అప్లికేషన్స్గా మనం చెప్పవచ్చు. చూస్తే అలాగే అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, హెల్త్లో కానీ ప్రతి ఒక్క సెక్టర్లో ఒక్కొక్క దానికి అంతరిక్ష అనువర్తనం అనేది కంపల్సరీ క్వశ్చన్. ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు గ్రూప్ 1 రాసింది కామన్ క్వశ్చన్ అది, రైట్. నువ్వు ఎక్కడికి వెళ్ళిన భూమి ఎలా ఉంటుందో, నువ్వు ఎక్కడికి వెళ్ళిన దీని నుంచి అప్పుడు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది చూస్తే. కాబట్టి అక్కడికి వచ్చేసరికి దాని ఇంపార్టెన్సీ చాలా ఎక్కువ ఉంది. దీని తర్వాత మనకి ఏమన్నాడంటే వెదర్ ఫోర్కాస్టింగ్, ఓకే, కమ్యూనికేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్ ఉన్నాయి కదా. వాతావరణ పరిశోధనలో చూస్తే దీని యొక్క ప్రభావం మనిషిపై ఎలా ఉంది అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా రాయాలి. వెదర్ ఫోర్కాస్టింగ్ ఈరోజు మనకి తుఫాన్ వస్తుందనుకుంటే ముందు కూడా చెప్తున్నాం కదా. అలాగే సునామీ వస్తుందంటే సునామీ వార్నింగ్ సెంటర్ అని మరి 2004లో మనకి ఏర్పాటు చేసుకున్నాం కదా. 2004 డిసెంబర్ 26 సునామీ వచ్చింది ఇండియాలో. చూస్తే అంతవరకు మనకి సునామీ టెక్నాలజీ లేదు, సునామీ రాదనుకున్నాం, కానీ సునామీ వచ్చింది చూస్తే. కాబట్టి ఇప్పుడు ఏంటి, సునామీ జనరేట్ అయిన వెంబటే ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ ఉంది కదా, హొనలోలు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తాయి, హొనలోలు. ఓకే, ఈ హొనలోలులో చూస్తే మనకి ఏంటంటే ఓకే, అదేంటంటే అది సివిల్ సర్వీస్ అడిగాడు. ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ యొక్క పనిచేసే విధానం అంతే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనువర్తనాలే. అలాగే మనకి క్రికెట్ ఇంకొక క్వశ్చన్ కూడా సివిల్ సర్వీస్ అడిగాడండి మెయిన్స్లో. ఏంటి, మన క్రికెట్ బాల్ వేసేటప్పుడు మన కంటితో చూస్తే కనిపించదు, అవుట్ అయ్యాడా లేదా అనేది. అది రెఫరీకి వెళ్తుంది కదా, సో ఇలా తీస్తూ ఉంటాడు. ఆ టెక్నాలజీ మొత్తం రాసేమని చెప్పాడు క్వశ్చన్. అంటే అప్కమింగ్ టెక్నాలజీ అనమాట. చూస్తే అప్పటికి అది గత ప్రీవియస్లో చూస్తే ఇప్పుడు అవుట్డేటెడ్ టెక్నాలజీ వేరే విషయం. అది అందరికీ వచ్చింది. ఈ మొబైల్లో కూడా నువ్వు చూడవచ్చు. ఓకే, స్పీడ్ తగ్గిస్తే స్లో మోషన్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో టెక్నాలజీ అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అనువర్తనం 2వ టాపిక్లో చూద్దాం. అది 2వ టాపిక్లో చెప్పుకుంటున్నాం. ఇది 3వ టాపిక్ వచ్చేసరికి దీని యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా మనిషి జీవితంపై కమ్యూనికేషన్ సెక్టర్ యొక్క ప్రభావం ఎలా ఉంది, అలా వెదర్ ఫోర్కాస్టింగ్ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంది అని మనకి చెప్పవచ్చు. దీని తర్వాత ఏమన్నాడండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్ కోసం రాయమనవచ్చు. కాబట్టి ఇలా చూస్తే ఇందులో సిలబస్ తక్కువ కానీ
క్వశ్చన్ని పట్టుకోలేము, ఎందుకంటే మనకి ఎక్కడే నొక్కేస్తాడు. ఈ శాటిలైట్ చెప్పాం కదా, సో ఇక్కడ మనం నొక్కేస్తాడు చూస్తే. రైట్, ఈ తలసే ఏది వస్తుంది లేదా స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి కదా, వాట్ ఆర్ స్ట్రాప్ ఆన్ మోటార్స్, ఓకే, టైప్స్ ఆఫ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఇలాగ అడగవచ్చు. అంటే అవన్నీ మనం చదవం కదా, ఈ అప్లికేషన్ చదువుకుంటూ వెళ్తాం. ఎందుకు అందరికీ నమ్మకం ఖచ్చితంగా వస్తే చీరుతుంది ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్ ఏదైతే మనం వదిలేద్దాం అనుకుంటాం, కుదరదు. ఇది తప్పించాడు అనుకోండి దొరికేస్తాం మనం ఖచ్చితంగా చూస్తే. కాబట్టి ఇది 3వ యూనిట్ అండి. మీరు నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటే రియల్ సీరియస్ క్యాండిడేట్స్ అయితే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఎవరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పట్లేదు ఏం కూడా, కాబట్టి కామెంట్స్ అనేవి ఎనేబుల్ చేయడం దానికోసమే. మీకు అలాగ వీడియో చేస్తూ ఉంటే రెస్పాన్స్ లేదనుకోండి, గ్రూప్ 1 వీడియోస్ నేను చేయడం వేస్ట్ చేయమో నాకు అనిపిస్తుంది. ఎవరు గ్రూప్ 1 కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళని చెప్పుకుంటాను. అలా 10 మెంబర్స్ బ్యాచ్ రన్ అవుతుంది. రైట్, కాబట్టి నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి 2వ తేదీ, 2 నుంచి. గ్రూప్ 2 కంటారా మీ ఇష్టం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అనేది 150 మార్క్స్ ఎకానమీ చేస్తానండి. ఎకానమీ మ్యాక్సిమం ఖచ్చితంగా 120 మార్క్స్ మీకు వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక 4-5 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో ఇది 3rd యూనిట్ అండి. నెక్స్ట్ యూనిట్కి వచ్చేసరికి 4th యూనిట్ అనేది ఎనర్జీ రిసోర్సెస్. ఎనర్జీ రిసోర్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. కాకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ రావు ఎనర్జీ రిసోర్సెస్ నుంచి, అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీనికి వచ్చేసరికి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నాగేశ్వరరావు, డైరెక్టర్ సిద్వి స్టడీస్ సైనింగ్ ఆఫ్.